ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన హైదరాబాద్లోని ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళబోతున్నాము, నుమాయిష్కి అయితే. సో మేమైతే మియాపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్, మేమైతే టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తే ట్రైన్ వచ్చేసింది ఫైనల్గా. సో మేమైతే ట్రైన్ ఎక్కేసాము. అండ్ ట్రైన్ ఎక్కేసి అయితే మేమైతే గాంధీ భవన్లో అయితే దిగాము. గాంధీ భవన్లో దిగాగానే మనకి రైట్ సైడ్ నుంచి వెళ్తే సీదా ఈ వెల్కమ్ బోర్డ్ అయితే వస్తుంది, వెల్కమ్ టు నుమాయిష్ 2025 అని చెప్పేసి. సో మనమైతే బోర్డు చూసుకోవచ్చు, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గేట్ నెంబర్ 3. అండ్ ఇది వచ్చేసి 84th ఇయర్ నుమాయిష్ అయితే జరుగుతుంది. సో ఎవరైతే ట్రైన్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళు సపరేట్ టికెట్ తీసుకొని ట్రైన్లో అయితే ట్రావెల్ చేయొచ్చు, నడవాలనుకుంటే నడవచ్చు, లేదంటే ట్రైన్లో అయితే ట్రైన్లో వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మనం చూస్తుంది షాపింగ్ కాంప్లెక్స్. సో మనకి ఏమేమి దొరుకుతున్నాయి అంటే షాపింగ్ కాంప్లెక్స్లో అయితే డ్రెస్సెస్ అండ్ మ్యాట్స్, మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, ఇంకా ఏమైనా కావాలంటే అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి. సో ఈ ఇయర్ అయితే స్టాల్స్ వచ్చేసి 2200 స్టాల్స్ అయితే పెట్టారు. సో మనకి లోపలైతే ఫుడ్ అయితే దొరుకుతుంది, కాకపోతే టేస్ట్ అయితే అంతా ఏం బాగుండదు. మేమైతే మంచిగా తీసుకున్నాం, కానీ టేస్ట్ అయితే నార్మల్గా ఉంది. సో మేమైతే నీలఫర్ చూసి మేమైతే మలై బన్ తిందాం అనుకుంటే అక్కడ మలై బన్ అయితే నాట్ అవైలబుల్. సో పిస్తా హౌస్కి వెళ్ళాం. నెక్స్ట్ పిస్తా హౌస్కి వెళ్ళి ఒక ఛాయ్ తాగేసి, అండ్ అలాగే అక్కడ మనకి మలై బన్ అయితే ఉంది. టేస్ట్ అయితే యావరేజే ఉంది అంతే. మేమైతే నీలఫర్లో మస్తు ట్రై చేసాము, కానీ చూస్తే అక్కడ వచ్చేసి టీ పౌడర్స్ అయితే అమ్ముతున్నారు వాళ్ళైతే. ఇప్పుడు చూస్తున్న షాప్లోనే నేనైతే పర్ఫ్యూమ్ పర్చేస్ చేశాను. సో వీళ్ళు వచ్చేసి దుబాయ్కి నుంచి ఇంపోర్ట్ చేశారంట పర్ఫ్యూమ్స్. సో స్మెల్ అయితే చాలా బాగుంది, మనకి 350 ml కూడా ఇస్తున్నారు. సో ఎగ్జిబిషన్లో అయితే మ్యాక్సిమం అయితే షాపింగే ఎక్కువ ఉంటుంది. రైడ్స్ అయితే ఉంటాయి, ఒక 10-20 రైడ్స్ అయితే ఉంటాయి అంతే ఆల్మోస్ట్. సో ఇది వచ్చేసి లేడీస్ షాపింగ్ డ్రెస్సెస్ వాళ్ళవి. సో నేను బోర్డుతో సహా రేట్స్ అయితే పెట్టేశాను, చూడండి ఒకసారి అయితే. ఇది వచ్చేసి మనాలి ఆర్ట్స్. మన కిచెన్స్ పైన మన నేమ్స్ కావాలంటే వేసిస్తారు, మన ఫొటోస్ కావాలని కూడా వేసిస్తారు. సో ఇప్పుడైతే మనం రైడ్స్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసి కప్ సాసర్, పర్ పర్సన్కి వచ్చేసి వాళ్ళు 150 ఛార్జ్ చేస్తున్నారు. సో పక్కనే చూసుకుంటే మన చిన్నపిల్లలకు కూడా ఉంటుంది కప్ సాసర్స్. సో పేరెంట్స్ అయితే ఎక్కండి, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి జైంట్ వీలర్, అది కూడా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఉంది, చిన్నపిల్లలకి కూడా ఉంటుంది. సో ఈ రైడ్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే. మనమైతే కొలంబస్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళు పర్ పర్సన్కి వచ్చేసి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ రైడ్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది వచ్చేసి బైక్ రేసింగ్ అనమాట. లోపల ఒక ట్రాక్ ఉంటుంది రౌండ్గా, ఆ ట్రాక్లో కార్స్ బైక్స్ అయితే వాళ్ళు స్టంట్స్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే చూడండి. సో మనం జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో పర్ పర్సన్కి వచ్చేసి వీళ్ళైతే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో జైంట్ వీల్ ఎక్కితే మాత్రం మనకి ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అనేది మొత్తం కనిపిస్తుంది పైకించి అయితే. సో మనమైతే ఇంకో రైడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, తోరా. ఇది వచ్చేసి పర్ పర్సన్కి అయితే 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము ఏదో అనుకుని ఎక్కాము, కానీ అబ్బా రైడ్ మాత్రం పిచ్చి పడేసింది. ఇది వచ్చేసి రేంజర్, పర్ పర్సన్కి వచ్చేసి 150 అయితే ఛార్జ్ చేశారు. సో ఇది ఎక్కే వాళ్ళు కొంచెం చూసుకొని అయితే ఎక్కండి, ఎందుకంటే మొన్ననే రీసెంట్గా మనకి ఇదైతే మధ్యలో స్ట్రక్ అయిపోయింది, అందుకే చూసుకొని ఎక్కండి. ఇవి వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించిన రైడ్స్. పర్ పర్సన్కి వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 80 to 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎక్కించే ముందు అయితే పక్కగా అయితే కంపల్సరీగా ఉండండి, ఎందుకంటే ఏ మూమెంట్ ఏమైతుందో తెలియదు. ఇది వచ్చేసి ఫ్రిస్బీ రైడ్, వీళ్ళైతే పర్ పర్సన్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో రైడ్ అయితే బాగుంటుంది. సో ఇది వచ్చేసి టవర్, పర్ పర్సన్కి అయితే వీళ్ళు కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ రైడ్ వచ్చేసి స్లోగా పైకి వెళ్ళేసి స్లోగా కిందకి వస్తుంది తిరుగుకుంటూ. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్కి సంబంధించింది. సో మనకి ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే దొరికిపోతాయి ఇక్కడైతే. సో ఇక్కడైతే స్టాల్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ స్టాల్స్ వచ్చేసి పాపడ్కి సంబంధించిన స్టాల్స్. వాళ్ళు మనకి లైవ్లో వేసి ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్స్ అయితే ఉన్నాయి, బీట్రూట్కి అవన్నీ, క్యారెట్ ఏమేమో పాపడ్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు లైవ్లో వేసి టేస్ట్ అయితే చూపిస్తున్నారు మనకి నచ్చితే అయితే తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెప్మా బజార్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40 షాప్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏమేమి ఉంటాయంటే శారీస్కి సంబంధించినవి అండ్ ఫుడ్కి సంబంధించినవి, మనకి న్యాచురల్
సోప్స్ కానీ న్యాచురల్ ఫేస్ వాష్ కానీ కావాలంటే మనకి ఇందులో అయితే దొరికిపోతాయి. మనకి ఒకవేళ ప్రోడక్ట్స్ అయితే నచ్చితే వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డ్ తీసుకోండి. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళైతే హోమ్ డెలివరీ అయితే చేస్తారంట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. ఇది వచ్చేసి మాకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మెప్మా బజార్ పక్క సైడే ఉంటుంది. సో తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా చేయాలి ఏంటి అది అని చెప్పేసి. సో అది అయిపోయినాక మనకి ఇస్తారు, తీసుకొని వెళ్ళొచ్చు ఇంటికి. అయితే చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ వుడ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇందులో మనకి దొరుకుతున్నాయి. సో అప్పట్లో కొన్ని డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ ఆఫ్ వాచెస్ అండ్ యూనిక్ స్టైల్స్ ఆఫ్ మొబైల్స్, యూనిక్ స్టైల్స్ ఆఫ్ సమ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇందులో అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. సో ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ నేను ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుంది ఏమేమి ఉంటాయి అని చెప్పి చూపిస్తున్నాను అంతే. పొటాటో ట్విస్టర్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్నాక్స్ ఐటమ్. సో టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. సో వీళ్ళైతే మనకి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో వీళ్ళైతే మనకి లైవ్లో మన ముంగటనే తయారు చేసి అయితే ఇస్తారు చూడండి. సో చూశారు కదా నా వీడియో అయితే. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేసి నా వీడియో అనేది షేర్ చేయండి.